నీ చూపు ద్వారానే నీ హృదయం చెడిపోతుంది. నీ చూపు సరిగా ఉన్నట్టయితే నీ హృదయంలో అలాంటి తలంపులు రావు. కాబట్టి చూపును సరి చేసుకోవాలి. అంటే మనం ఏ ఉద్దేశంతో చూస్తున్నామో మనం గమనించుకొని ఆ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. నేను ఒక స్త్రీని ఏ ఉద్దేశంతో చూస్తున్నాను, నేను ఒక పురుషుని ఏ ఉద్దేశంతో చూస్తున్నాను, నీకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. ఆ ఉద్దేశాన్ని, ఆ చూపును మార్చుకోవాలి. ఈరోజు మార్చుకుంటే హృదయంలో పాపం జరగదు. ఒకవేళ మార్చుకోకపోతే హృదయంలో చూసాము, హృదయంలో మోహిస్తాము, పాపం చేస్తాము. శరీరాన్ని అప్పచెప్పుకొని పాపం చేస్తే ఏ శిక్ష వస్తుందో హృదయంలో, అంతరంగంలో కూడా అదే ఆలోచన కలిగితే కూడా అదే శిక్ష వస్తుంది. ఈరోజు నీ గోల్, నీ లక్ష్యం ఏంటి? పరలోకంలో ఉండడమా దేవునితో పాటు? అయితే చెడ్డవాటిని ఆశించకు. ఏ రోజు పరలోకంలో దేవునితో పాటు ఉండడం నీ లక్ష్యమా? అయితే విగ్రహాల జోలికి వెళ్ళకు. నీకంటే, దేవుని కంటే ఎవరు ప్రాముఖ్యమైన వారు కాకూడదు. దేవుని ఇంటి కంటే నీ పని కూడా ప్రాముఖ్యమైనది కాకూడదు. అట్లయితే నువ్వు విగ్రహాల జోలికి వెళ్తున్నట్టయితే. కాబట్టి విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. మూడోది, వ్యభిచారం చేయొద్దు. శరీరము ద్వారా చేయొద్దు, హృదయము లోపల కూడా చేయొద్దు. కన్నులు జాగ్రత్తగా ఉంచుకోవాలా, చూపును జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇవి 3 గనుక జయిస్తే పరలోకంలో ఉంటామా, ఉండమా? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకోసం నమ్ముకున్నాము అనేటటువంటిది ఒక క్లారిటీ ఉండాలి. ప్రతిదానికి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఆ క్లారిటీ లేకపోతే మనల్ని పిచ్చోళ్ళు అంటారు కదా. నువ్వు చదువుకునేదానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి, నువ్వు పని చేసేదానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి. ఎందుకోసం పని చేస్తున్నామో తెలియాలి, దానికోసం కరెక్ట్గా మనం పని చేస్తాం. అవునా? అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఎందుకోసం నమ్ముకోవాలి అనడానికి కూడా క్లారిటీ ఉండాలి. ఎందుకోసం నమ్మాలి చెప్పండి? యేసు ప్రభుల వారిని ఎందుకు యేసు ప్రభుని నమ్మాలి? పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండాలంటే యేసు ప్రభుని నమ్మాలి, అంతే. అవునా? యేసు ప్రభుని నమ్మకుంటే పరలోకంలో ఉంటామా? ఉంటాం. ఎక్కడ ఉంటాం? నరకంలో ఉంటాం. యేసే మార్గము, యేసు తప్ప వేరొక మార్గం లేదు. యేసు ద్వారానే పరలోకంలో ఉంటాం. ఈరోజు నీ గురి, నీ లక్ష్యం, నీ ధ్యేయం, నీ ఉద్దేశం పరలోకంలో ఉండడం అయితే ఇవి మన కొరకే. ఈరోజు చెప్పిన వాటిని ఖచ్చితంగా పాటించాలి. 5 మాటలు ఉన్నాయి, ఈ 5 పాపాలు ఉన్నాయి, వీటి మీద జయం పొందాలి. నీ గురి, నా గురి, మన లక్ష్యము, అంతిమ లక్ష్యం ఏంటి? పరలోకంలో యేసయ్యతో పాటు ఉండడం అయితే ఈ 5 పాపాలని ఎప్పటికీ మనం గుర్తు చేసుకుంటూ వాటిని జయించుకుంటూ రావాలి. ప్రభు మనకు అట్లా సహాయం చేస్తాడు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా? ప్రాముఖ్యమైన 5 పాపాలు, వీటిని జయిస్తేనే మనం పరలోకంలో ఉంటాం. వీటిని జయించకుండా వాటి చేత ఓడిపోతే నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి 5 పాపాలను ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒరే నువ్వు పాపివి అని నిన్ను కొట్టడం కోసం కాదు, నిన్ను శిక్షించడం కోసం కాదు. నువ్వు అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, మళ్ళీ నువ్వు భయంకరమైన పాపివి, నువ్వు వ్యభిచారివి అని అందరి ముందు అవమానపరచడం కోసం కాదు యేసు ప్రభు చెప్పేది. నా కుమారుడు నరకానికి వెళ్ళొద్దు, సరి చేసుకొని నాతో పాటు ఉండాలి అని చెప్తున్నాడు. ఆ కాన్సెప్ట్తో వినాలి మనం. ఎందుకోసం వినాలి చెప్పండి? యేసు ప్రభు ఎందుకోసం చెప్తున్నాడంటే, నా కొడుకు సరి చేసుకొని నాతో పాటు ఉండాలని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎందుకోసం చెప్తున్నాడు? నిన్ను అందరి ముందు నీ పరువు తీయడం కోసం చెప్తలేడు. నువ్వు ఇట్లాంటి వాడివి, నువ్వు ఇట్లాంటి దానివని పరువు తీయడం కొరకు చెప్తలేడు. నువ్వు సరి చేసుకొని నాతో పాటు ఉండాలని చెప్తున్నాడు. అది గురి కలిగి వినాలి. ఏ పాపాలు? ఒక 5 పాపాలు ఉన్నాయి. ఈ 5 పాపాలు దేవుడు మనకు చెప్తాడు. చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి, అంతే. నా లోపలి పాపం లేదు అని అనుకోకూడదు. హృదయపూర్వకంగా పరిశీలన చేసుకోవాలి. నీ హృదయం లోపల నువ్వు ఎలా పరిశీలన చేసుకుంటున్నావా లేదా అన్నది యేసు ప్రభువుకు తెలుసు. నువ్వు నిజంగా ఆ పాపంలో ఉన్నావా లేదా అన్నది కూడా యేసు ప్రభువుకు తెలుసు. నువ్వు చెప్పకుండా తెలుస్తుంది. కాబట్టి ముందే ఆ పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తాడా? క్షమించడా? క్షమిస్తాడు. నిన్ను క్షమించాలనే చెప్పేది ఆయన. నువ్వు ఆ క్షమించాలనే చెప్పినప్పుడు నీ మనసును కఠినం చేసుకొని నేను ఆ పాపమే చేయట్లేదు
అని ఆయన అడగలేదనుకో, ఎట్లా ఉంటుంది చెప్పండి? బాగుంటుందా? బాగుంటుంది. కాబట్టి ఈ 5 పాపాలని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి, హృదయం లోపల పరిశీలన చేసుకోవాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఎక్కడ ఉంటాం? మనము పరలోకంలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. సరేనా? నేర్చుకుందామా? అందరం విడిచిపెడదాం. అవన్నీ విడిచిపెడతాను అన్న వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరం మనందరినీ ప్రభు వాటన్నిటి మీద జయ జీవితం అనుగ్రహించి పరలోకంలో నిత్యత్వంలో ఆయనతో పాటు సదాకాలం ఉండే ధన్యతను అనుగ్రహించును గాక. ఆమేన్. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము 12వ వచనాన్ని చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు అందరం కలిసి చదువుదాం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్టుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనమెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. 6వ వచనం కూడా. కాగా 5వ వచనం 5:6 ఇదియుగాక ఈ చోటనే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనకను నేడు మీరు ఆయన మాట వినినేడరా మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ పాదానికి వస్తున్నాము. నేను తల్పుడును ఐగిడును నిష్ప్రయోజకుని దాసుని ఒప్పుకుంటున్నాను. సిలువ చాటును మరుగుపరచుము నా తండ్రి. నా దేవా, మేము మీ మాటలు విని సరిచేసుకోవాలని వచ్చి ఉన్నామయ్యా. మా గురి ఒకటే, మీతో పాటు సదాకాలం ఉండడం. మా లక్ష్యం ఒకటే, మీతో పాటు ఉండడమే ప్రభువా. ఎవ్వరము మా హృదయాన్ని కఠినం చేసుకొనకుండా నిజంగా మా పాపములు మేము ఒప్పుకొని విడిచిపెట్టి నూతన పరచబడిన వారమై పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాను. ఓ తండ్రి, మా మధ్యలో ఉన్నారు, మీకు వందనాలు. సాతాను కలిగించే ప్రతి అభ్యంతరం ఆటంకం నుంచి తొలగించుము. సాతాను చీకటి శక్తులను యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ ఇదంతా చదివింది ఇలాగే చదివితే మనకేం అర్థం కాదు. మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. ఇప్పుడు చదివింది మనకేం అర్థం కాదు కాబట్టి మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. ఎలా అంటే, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తులో నుంచి నడిపిస్తున్నాడు. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలంతా కనానుకి వెళ్తున్నారు. కనాను ఎలాంటి ప్రాంతం అంటే పాలు తేనెలు ప్రవహించేటటువంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్తున్నారు. అయితే వెళ్ళేటటువంటి క్రమములో వాళ్ళు ఎక్కడిని ప్రవేశపెట్టాలనుకుంటున్నాడు దేవుడు? విశ్రాంతిలో ప్రవేశపెట్టాలనుకుని నడిపిస్తున్నాడు. మనల్ని కూడా ఎక్కడికి నడిపిస్తున్నాడు యేసుప్రభు అంటే పరలోకంలో ఉంచాలని ప్రభు నడిపిస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే, వారు దేవునికి అవిధేయులై ఆయన మాట వినలేదు కాబట్టి అక్కడే వాళ్ళ అరణ్యంలోనే చచ్చిపోయారు. కనానుకు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేరు? వారు అవిధేయతను బట్టి వారు వెళ్ళలేదు. అర్థమవుతుందా? కనానుకు వెళ్ళాలనే తీసుకొస్తున్నాడు. వారు కూడా కనానుకు వెళ్ళాలనే వస్తున్నారు. కానీ వెళ్ళారా? వెళ్ళలే. ఎక్కడికి పోయినారు? ఆ అరణ్యంలోనే మార్గంలోనే చచ్చిపోయారు. దేవుని యొక్క విశ్రాంతిలో వారు ప్రవేశించలేదు. అయితే ఇప్పుడు అదే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మీ లక్ష్యం ఏంటి? పరలోకానికి వెళ్ళడం. నా ఉద్దేశం కూడా అదే, మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకెళ్లాలనే. కానీ వారిలాగా మీరు కూడా అవిధేయత చూపిస్తే మీరు కూడా ఇక్కడే రాలిపోతారు, నరకానికి వెళ్ళిపోవచ్చేమో. మీరు అట్లాగే వెళ్ళిపోవద్దు. మీరైతే వారిలాగా కాకుండా నా మాట విని పరలోకంలో నాతో పాటు ఉండాలని ఇవి చెప్తున్నాను అని చెప్తున్నాడు. అర్థమైందా? వాళ్ళలాగా ఎదురు మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, అవిధేయత చూపించకుండా మీరైతే నా మాట వినండి. వాళ్ళలాగా చేయకుండా నా మాట వింటే మీరు నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు అని చెప్తున్నాడు. అది చెప్తూ
దేవుని యొక్క వాక్యము ఎలా పరిశీలిస్తుందో కూడా చెప్తున్నాడు. మీ హృదయంలోని అంతరంగాలన్నిటినీ చూస్తుంది అని చెప్తున్నాడు. అంటే నువ్వు ఇప్పుడు నీ హృదయంలో ఏం అనుకుంటున్నావో అది దేవునికి తెలుస్తుంది అని చెప్తున్నాడు. అదొకటే కాదు, ఆయన కన్నులు రహస్యమందు చేసిన నీ ప్రతి పాపాన్ని కూడా చూసినాయి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఆ భయం కలిగి మనం ఒప్పుకోవాలా. ఎందుకు ఈ మాటలు అంటే, నిన్ను చూసిండు, నిన్న రాత్రి నువ్వేం చేసినావో దేవునికి తెలుసు. సీక్రెట్గా ఒంటరిగా నువ్వేం చేసినావో దేవునికి తెలుసు. తెలుసా తెలియదా? అవి చూసిండు కాబట్టి బిడ్డ జాగ్రత్త. ఇప్పుడు కూడా నీ హృదయంలో నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, జాగ్రత్త. వాళ్ళలాగా హృదయాన్ని కఠినం చేసుకోనకుండా ఈరోజు నీ పాపాన్ని ఒప్పుకుంటే నాతో పాటు ఉంటావు. నాతో పాటు ఉండాలనే నిన్ను నడిపించేది. అది నా ఉద్దేశం. నా ప్రాణం ఇచ్చింది కూడా అందుకనే. నువ్వు నరకానికి వెళ్ళొద్దనే నా ప్రాణం ఇచ్చినాను. నువ్వు నరకానికి వెళ్ళొద్దనే నీ కొరకు దెబ్బలు తిన్నాను, మొహం మీద ఒమ్మి వేయించుకున్నాను, సిలువ ఆ తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాను, సిలువలో భయంకరంగా 6 గంటలు వేలాడి కేక వేసినాను, ప్రాణం ఇచ్చినాను. ఎందుకని? నీ కొరకే కదా. మరి ఇప్పుడు నా మాట వినకపోతే ఎలాగా? కాబట్టి నా మాట విను అని ప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ 5 పాపాలు ఏంటో చూద్దాం. వాళ్ళు చేసినటువంటి 5 పాపాలు. ప్రభు చిత్తమైతే ఈరోజు 2 చూస్తాం. 2 పాపాలని ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. సమయం ఉంటే కనుక మిగతా 5 కూడా నేర్చుకుంటాం. ఈ 5 100% విజయం రావాలి మనకి. ఈ 5 పాపాల మీద 100% మనకు విజయం రావాలి. లేకపోతే ఓడిపోతాం. ఓడిపోతే నరకానికి వెళ్ళిపోతాం. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోతాం. వాళ్ళైతే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. మనము అన్యులం, దేవుడే లేని, దేవుడే ఎరగని ప్రజలం. వాళ్ళనే శిక్షించిన ఆయన మనల్ని శిక్షిస్తారా? శిక్షించడా? అంటే సొంత కొడుకును కొట్టినోడు దత్తత తీసుకుని కొడతారా? కొట్టడా? ఇంకా పెళ్ళం తంతాడు పట్టుకొని. మనం దత్తపుత్రులం, వాళ్ళు సొంత ప్రజలు అని వాక్యం చెప్తుంది. వాళ్ళనే కొట్టిండు, మనం ఊరుకుంటాడా? కాబట్టి వాళ్ళలాగా చేయండి బిడ్డ, వాళ్ళలాగా చేయకండి బిడ్డ, చక్కగా వినండి అని చెప్తున్నాడు. ఆ 5 పాపాలు ఏంటో చూద్దామా? రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. మొదటి నుంచి నేను చదువుతాను, కొంత క్లారిటీ కొరకు మొదటి నుంచి నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఇక్కడ వరకు చాలు. ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు జనాంగము కనానుకు నడిచెళ్తోంది. వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు. ఎక్కడ? మోషేని బట్టి వారు సముద్రంలో బాప్తిజం తీసుకున్నారు. ఇప్పుడు కూడా మీరు బాప్తిజం తీసుకున్నారు, అవునా కదా? ఇప్పుడు క్రీస్తుని బట్టి క్రీస్తులోనికి బాప్తిజం తీసుకున్నారు మనం, అవునా? అట్లాగే వారు ఒకే బండలోని నీళ్లు తాగారు. ఇప్పుడు మనము ఒకే ఆహారాన్ని తింటున్నామో తినట్లేదా? వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, మనము బాప్తిజం తీసుకున్నాము. వారు ఒకే ఆహారాన్ని తిన్నారు, మనము ఒకే ఆహారాన్ని తింటున్నాం, అవునా కాదా? ఒకే ఆహారాన్ని తింటున్నాం. కాబట్టి జాగ్రత్త. వాళ్ళకి ఏది జరుగుతూ వచ్చిందో మనకు అదే జరుగుతూ వస్తుంది. వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు అని ఒక క్లారిటీగా చెప్తున్నాడు. రండి 4వ వచనం, 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు, దేవునికి ఇష్టలుగా లేరు. ఏంటి దేవునికి ఇష్టమైనవి? దేవునికి ఇష్టం కానివి ఏంటి అంటే ఈ 5 ఇప్పుడు చెప్పేటటువంటి 5. వాళ్ళు ఎందుకోసం నశించిపోయారంట? వారికి దేవునికి ఇష్టలుగా లేరు గనక. వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, మనము బాప్తిజం తీసుకున్నాను. వారు ఒకటే ఆహారాన్ని తిన్నారు అందరు కలిసి, మనము ఒకటే ఆహారాన్ని తింటున్నాము. ఇప్పుడు వేరియేషన్ ఎక్కడ? వారు ఏం చేశారంట? దేవునికి ఇష్టలుగా లేరు. మనం ఏ విధంగా ఉండాలా? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ రోజు నుంచి నీ గుణ లక్షణాలు, నీ ప్రవర్తన అంతా కూడా, నీ మాటలు, నీ క్రియలంతా కూడా ఎలా మారాలి చెప్పండి? దేవునికి ఇష్టంగా ఉండాలి. అదే ఈరోజు ఫిక్స్ అయిపోయాక పరలోకంలో ఆయనతో పాటు ఉంటాం, నరకానికి వెళ్ళాం. ఇక చూడండి, ఇక్కడ నుంచి మనకి 6వ వచనం నుంచి స్టార్ట్ అయింది. 6వ వచనం ఎవరైనా చదవండి. ఇక వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు
మనకు దృష్టాంతరములుగా ఉన్న ఈ సంఘటన అవన్నీ జరిగిన ఎందుకంటే మనకు దృష్టాంతరములు వారికి ఏ విధంగా జరిగినాయో మనకు ఆ విధంగానే జరుగుతాయి కాబట్టి మనం బుద్ధి తెచ్చుకోవడం కొరకు దృష్టాంతరములుగా మనకున్నాయి. వారు ఏం చేశారంట? చెడ్డ వాటిని ఆశించారు. ఫస్ట్ పాయింట్, మనం ఏ వీటిని ఆశించకూడదు? చెడ్డ వాటిని ఆశించకూడదు. చెడ్డ వాటిని అంటే ఏంటి అని నేను పరిశీలన చేస్తే ఇంగ్లీష్లో ఎవిల్ థింగ్స్ అని రాయబడింది. అంటే సాతాని యొక్క క్రియలు, ఎవిల్ థింగ్స్. ఇంగ్లీష్లో ఏమని రాయబడింది అంటే ఎవిల్ థింగ్స్. ఎవిల్ అంటే ఏంటిది? దయ్యం పనులు మనం ఆశించకూడదు. దయ్యం యొక్క క్రియలను మనం చేయకూడదు, వాటిని ఆశించకూడదు, అవి చేసినట్టుగా చేయకూడదు. ఇంకా క్లారిటీగా మనం ధ్యానిస్తే ఎవిల్ థింగ్స్ అంటే ఏంటి, చెడ్డ పనులు అంటే ఏంటిది? ఏం రాయబడింది ఇక్కడ? చెడ్డ వాటిని వారు ఆశించారు. మొదటి మాట ఏంటి చెప్పండి? చెడ్డ వాటిని ఆశించకూడదు. చెడ్డవేంటివి? ఏంటివి చెడ్డవి? ఏంటి ఎవిల్ థింగ్స్ అంటే? రండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక ఈ చెడ్డవేంటో మనం చూద్దాం. 2వ అధ్యాయము 17వ వచనము. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు. ఎవిల్ థింగ్స్ అంటే లోకము, దాని యొక్క ఆశలు, లోకాశలు అని చెప్తాం. ఏంటి ఎవిల్ థింగ్స్ అంటే? చెడ్డ వాసించడం అంటే ఏంటిది? ఈ లోకాశలు ఉండొద్దు. అంటే ప్రాముఖ్యంగా నాకు ముక్క లేనిదే ముద్ద దిగదు అనే వాళ్ళ క్యారెక్టర్స్ ఉంటారు. అది చెడ్డది. ఏది పెడితే అది తినేసేయి, ఏది ఉంటే అది తినేసేయి. ఇట్లాంటి క్యారెక్టర్ ఉండొద్దు. నాకు అదే కావాలా, అది ఉంటేనే నేను చేస్తాను, అది జరిగితేనే నేను చేస్తాను, ఇదే తింటాను, అది లేకపోతే నేనేమి తినను, అదే నాకు కావాలి. ఇలాంటి స్వభావము నీ లోపల ఉండకూడదు. ఇది లోక సంబంధమైనటువంటి ఆలోచన. నాకే కావాలి, నేనే ఉండాలి, నాదే ఇది అనేటటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచన ఉండకూడదు. ఏది పెడితే తినగలిగిన స్థితి ఉందా నీకు? ఏ వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు వేసుకునే స్థితి ఉందా? ఎక్కడ పడితే అక్కడ పడుకునే స్థితి ఉందా? అబ్బో నాకు ఫ్యాన్ లేకపోతే కుదరదండి, నాకు ఏసీ కావాలి, నాకు కూలర్ కావాలి, నాకు అలాంటి వస్త్రాలే కావాలి అలా ఈ లోక సంబంధమైనటువంటిది అవసరమే లేదు. లోకాశలు గతించిపోతాయి. అదే కావాలి, అట్లనే ఉండాలి, ఇదే చేయాలి, అదే తినాలి, ఇదైతేనే కుదురుతుంది అనేటటువంటి స్వభావ లక్షణాలు వద్దు. వాళ్ళకి అవే ఉన్నాయి. మేము తిని కీగరకాయలు ఏమైనాయి, దోసకాయలు ఏమైనాయి, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు ఎన్ని దినలు అయితేనే అవి తినలేదు. ఇక్కడ అరణ్యంలో మాకు అవి లేవని లోకం వైపు చూశారు. వాళ్ళు ఏం కోసం ఆలోచన చేస్తున్నారు? లోకాశల కొరకు వాళ్ళు చూస్తున్నారు. మాకు అది కావాలి, ఆ తిండి కావాలి, ఈ తిండి కావాలి, అది కావాలి, ఇది కావాలి అని చూస్తున్నారు. అందుకని పోయిన వారం మేము చెప్పాను, సండే మానేయండి మటన్ తినడం, సండే మానేయండి చికెన్ తినడం. మంచిది, అది ఆజ్ఞ కాదు, మంచిది. దేవుడి సన్నిధిలోనే మన మనస్సును కేంద్రీకరించేటట్టుగా ఆదివారము నాన్ వెజ్ మానేసి వచ్చేయండి. లేదండి ఖచ్చితంగా అంటే సాయంత్రం వండుకోండి అని చెప్పాను. ఇలాంటి స్వభావంలో నుంచి మనం బయటికి రావాలి. లోక సంబంధమైన తిండికి సంబంధించి, పనులకు సంబంధించి, క్రియలకు సంబంధించినటువంటి వాటి స్వభావంలో నుంచి ఈరోజు నువ్వు బయటకు వచ్చి దాన్ని జయించాలి. అది దాన్ని జయించకపోతే ఎక్కడికి వెళ్తావు? అది నిన్ను నరకానికి నడిపిస్తుంది. ఆయన విశ్రాంతిలో నువ్వు ప్రవేశించలేవు. అదే కావాలని ఈ రోజు నుంచి పట్టుబడతావా? అదైతేనే తింటాను, అదైతేనే వస్తాను, అదైతేనే చేస్తాను అని పట్టుబడతావా? ఏదైనా పర్వాలేదు, ఎలాగున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకని? ఇక్కడ ఉన్న వాళ్ళం కాదు, ఇక్కడిది శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం. అక్కడ మనం ఉండడం కావాలి అనేటటువంటి గురే మనం కలిగి ఉండాలి. రెండవది సంఖ్యాకాండంలో చూద్దాము. 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ రాయబడినటువంటిది వాళ్ళకి సంబంధించి రాయబడింది. సంఖ్యాకాండం 11:4.
వారి మధ్యలోనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచను. ఇశ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమును వచ్చుచున్నవి. ఏం చెప్పబడుతుంది కదా? వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తున్నాడు చెప్పండి? దోసకాయలు, కీరకాయలు లేవు, మన్నానే తినడం. మేము నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు నీ హృదయంలో? ఏమనుకుంటున్నాము మన హృదయంలో? ఇదేనా తినడు ఎప్పటికి, ఇదే తిండి, ఆ తిండి లేదా, ఈ తిండి లేదా అని ఆలోచన చేస్తున్నావా? వాటి కోసం లోక సంబంధమైన వాళ్ళు, లోకాశలు కలిగిన వాడు వాటి కొరకు ఆలోచన చేస్తారు. దాన్ని జయించాలి. ఈరోజు నువ్వు ఏది పెడితే అది తినేసే, ఇట్స్ నో ప్రాబ్లం. శక్తి రావాలంతే, రుచి కాదు, కోరుకోవడం కాదు అని చెప్పబడుతోంది. వారు అలాగే చేశారు. అది చెడ్డ వాటిని అపేక్షించడం అంటే. ఇలాంటి స్వభావం నీ లోపల ఉంటే ఈరోజు మానుకో, ఈరోజు తీసేసుకో. దాని మీద జై జీవితాన్ని కోరుకో. నీ హృదయం దేవుడికి తెలుసు. నువ్వేమనుకుంటున్నావో దేవునికి తెలుసు. నువ్వు నిన్న మొన్న ఏం చేసినావో దేవుడికి తెలుసు. నిన్న మొన్న ఏం చేసినావో దేవుడికి తెలుసు కాదు, రేపు కూడా ఏం చేస్తావో దేవుడికి తెలుసు. అది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు డిసైడ్ అయితే నీ చరిత్రను మారుస్తాడు దేవుడు, నీ తలరాతను మారుస్తాడు దేవుడు. అంటే నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని మార్చేస్తాడు దేవుడు. అంటే ముందే ఏమి రాసి పెట్టాడు దేవుడు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకచ్చు మనము, కానీ దాన్ని మార్చేస్తాడు. నీ ఇష్టాన్ని కాకుండా దేవుని చిత్తానుసారం నడుచుకున్నట్టుగా దేవుడు చేస్తాడు. ఏవేటిని ఆశించొద్దు చెప్పండి. భోజన పదార్థాలని ఆశిస్తావా? లోక సంబంధమైనవి అది కావాలి, ఇది కావాలంటావా? ఇది ఉంటేనే పడుకుంటాను, ఇది ఉంటేనే తింటాను, అది ఉంటేనే వేసుకుంటాను, అది చెప్తేనే నేను వస్తాను, ఇట్లా చేస్తేనే నేను చేస్తాను. నథింగ్. లోక సంబంధమైన వాటి మీద ఆలోచన, గురి మనము కలిగి ఉండకూడదు. అవి లోకస్తులు అంటారు, అట్లాగా లోకస్తులు చేస్తారు అట్లాగా. నువ్వు నేను అట్లాగా చేయకూడదు. నువ్వు నేను అట్లాగా చేస్తే విడిచిపెట్టబడతాము, నరకములో కాలిపోతాము. రెండవది ఇంకొక మాట కూడా చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? ఈ లోక స్నేహము నుంచి బయటికి రావాలి. నీ ఫ్రెండ్స్ అంతా ఎవరున్నారు చెప్పండి? వారికి ఇష్టం వచ్చినట్టు చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. నీ దోస్తానంతా కూడా కట్ అయిపోవాల్సిందే. ఈరోజు నీ ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఈ లోక స్నేహం అంటే లోకము పోకడలు, లోకపు మాటలు, లోకపు క్రియలు, లోకపు ఆలోచనలు నీలో ఉన్నాయి అంటే నువ్వు లోకస్తులతో ఉన్నావు గనక. మాటలు ఎట్లా ఉంటాయి? మొన్న మా పిల్లలకి చెప్పాను. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నారు. ఒరే, అది కరెక్ట్ కాదురా. మనలాగా వాళ్ళు మాట్లాడాలి కానీ వాళ్ళలాగా మనం మాట్లాడకూడదు. లోకస్తుల మాటలు ఎలా ఉంటాయి? అన్ని నవ్వులాటగా ఉంటాయి, ఎగతాళిగా ఉంటాయి, ఒకరిని కించపరిచేవిగా ఉంటాయి, ఒకరిని అవమానపరిచేవిగా ఉంటాయి, ఒకరిని తగ్గించేవిగా, ఒకరిని చులకన చేసేవిగా ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? నీ స్నేహాన్ని బట్టే. నీ స్నేహితులు లోకస్తులు, వారితో పాటు నువ్వుంటే నువ్వు అలాగే ఎగతాళి చేస్తావు, నువ్వు అలాగే వెక్కిరిస్తావు, నువ్వు అలాగే నవ్వుతావు, నువ్వు అలాగే హేళన చేస్తావు. వారితో స్నేహం మానేసేయి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకోవాలి కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం కాదు. ఎందుకంటే మనము సత్యమందున్న వారము. ఇది గుర్తుపెట్టుకో. ఈ లోక స్నేహము దేవునితో వైరము అంటే దేవునికి శత్రువు అవుతావు నువ్వు. ఎప్పుడైతే లోకస్తులతో తిరుగుతూ లోకస్తుల్లాగా నీ మాటలు, లోకస్తుల్లాగా నీ క్రియలు, లోకస్తుల్లాగా నీ ఆలోచనలు మారితే దేవునికి శత్రువు అవుతున్నావు. జాగ్రత్త. వాళ్ళు అలాగున్నారు. వాళ్ళ లోపల ఏమున్నారో తెలుసా? మిశ్రిత జనం ఉన్నారు. అంటే వాళ్ళు దేవుని బిడ్డలే. దేవుని బిడ్డలలో ఎవరున్నారు? దేవుని నమ్మని వారు ఉన్నారు. వాళ్ళ చేత ప్రేరేపించబడి వాళ్ళు కూడా కీరకాయలు, దోసకాయలు అవన్నీ కావాలని కోరుకున్నారు. ఇప్పుడు మన దాంట్లో కూడా మిశ్రిత జనం ఉన్నారా లేదా?
ఆ మిశ్రిత జనాన్ని క్లోజ్ చేయాలనే ప్రభు మాట్లాడేది. వాడు నిన్ను ఎంకరేజ్ చేస్తాడు, వాడు నిన్ను పాపానికి లాక్కపోతాడు. వాళ్ళకి మిశ్రిత జనం లేకపోతే హ్యాపీగా ఉండేవాళ్ళు, దేవుని మాట వినేవాళ్ళేమో. కానీ ఎప్పుడైతే మిశ్రిత జనం ఉందో, అనగా దేవుని నమ్మని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళని మెల్లగా కూరగాయలు లేవు, దోసకాయలు లేవు అయితే మనకు ఆలోచన కదా, అవును కదా మటన్ లేదు, చికెన్ లేదు, నెల అవుతుంది రాము, మొన్నటి నుంచి మనం నాన్ వెజే ముక్క సుక్కనే చూడనట్లు అంటే, అరే నేను నెల రోజులు అవుతుంది కదా, నిజాన్ని నాకు ముక్క లేదు ఏమి లేదు మా ఇంట్లో. తినవారను ఏం మనిషిరాను, మటన్ తినద్దా, చికెన్ తినద్దురా, నేను చూడు అన్ని తింటా, ఆ బిర్యానీ ఈ బిర్యానీ అన్ని బిర్యానీలు దాస్తారు, రోజు తినాలే ఏం చేయాలరా, ఎందుకు పుట్టారా మనం, తినకపోతే ఎట్లరా అంటారా అనరా? అట్లా అనడంతో మనకేమనిపిస్తుంది, అవును కదా తినకపోతే ఎట్లా. దేన్ని కారణం చేత? మిశ్రిత జనము చేత, లోకస్తుల ఆలోచనల చేత ప్రేరేపించబడి ఓడిపోతావు. సాతాను నువ్వు ఎట్లా చెప్పితే ఓడిపోతావో, ఎట్లా చెప్పితే నరకానికి వెళ్తావు వాడికి తెలుసు. పక్క నీ వీక్నెస్ పాయింట్స్ కూడా తెలుసు వాడికి. వాటిని చూసి అదను చూసి కొడతాడు. ఎవరి ద్వారా? లోకస్తుల ద్వారా. వాళ్ళతోనే స్నేహం చేయకపోతే, వారితోనే తిరగకపోతే ఓడిపోతావేక. కాబట్టి ఈరోజు నీలో ఉన్న మిశ్రిత జనాన్ని, నీ లోపల ఉన్న మిశ్రిత జనాన్ని కూడా, ఆలోచనలు కూడా తీసేసాయి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు నీలో ఉంటే క్లోజ్ కావాలి, ఈ లోక సంబంధమైన స్నేహితుడు నీ లోపల ఉంటే క్లోజ్ కావాలి. అప్పుడే నువ్వు దాన్ని జయించగలుగుతావు, లేకుంటే జయించలేం. అది నీ లోపల ఉంటే ఓడిపోతావు, నరకానికి వెళ్తావు. దాన్ని జయించాలంటే నీ లోపల ఉన్న అలాంటి ఆలోచన, అదైతేనే తింటాను, ఇదే కావాలి, అట్లనే చేయాలి అనే ఆలోచనలు తీసేసాయి ఫస్ట్. రెండవది, అలాంటి ఆలోచనలు కలిగించేటటువంటి స్నేహం నుంచి దూరంగా, లోకస్తుల్లో నుంచి దూరంగా దాన్ని జయిస్తావు. జయించాలా వద్దా? జయించుదామా? ఒకవేళ జయించకపోతే, ఓడిపోతే నరకానికి వెళ్ళిపోతాం. వాళ్ళు అక్కడే రాలిపోయినారు, చచ్చిపోయినారు వాళ్ళంతా కూడా, కనానుకు వెళ్ళలేదు. రెండో మాట చూద్దాం. రెండో మాట చాలా ప్రాముఖ్యమైంది. రెండో మాట చదువునా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు, వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మిశ్రిత జనం ఉంటే ఏం చేస్తారు? చక్కగా బలి కొయ్యాలా, దాన్ని కొయ్యాలా, తినాలా, తిన్నది అరిగేదాకా ఎగరాలా. దేనికి కొయ్యాలా? విగ్రహానికి బలి ఇవ్వాలా, బలిచ్చిన దాన్ని తినాలా, ఆ తిన్నది అరిగేదాకా ఎగరాలా. ఇది వాళ్ళు చేసే పని. ఇప్పుడు నువ్వు కూడా విగ్రహాల జోలికి వెళ్ళకూడదు అని రాయబడింది. విగ్రహాల జోలికి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. విగ్రహార్పితమైన తినొచ్చా? తినకూడదు. వాళ్ళు పిలిస్తే పోవచ్చా? పిలవకూడదు. మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని పిలిస్తే పోవచ్చా? పోకూడదు. ఖచ్చితంగా తెలుసుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, వెళ్ళొద్దు. కొంతమంది వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, వెళ్ళొద్దు. విగ్రహార్పితమైన దాని దగ్గరికి వెళ్ళొద్దు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. ఇది రెండో పాపము. నువ్వు వాటికి వెళ్ళావా? వాళ్ళ జోలికి విగ్రహార్పితమైనది తిన్నావా? నీ పేరు కొట్టివేయబడుతుంది, ఇక్కడనే రాలిపోతావు. జాగ్రత్త. విగ్రహాల జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. ఏం కాదులే, అంతా అయిపోయింది, డ్యాన్స్లే చేస్తున్నామన్నా కూడా వెళ్ళకూడదు. వెళ్తారా? వెళ్ళరా? డ్యాన్స్లే చేద్దాం, ఊరేగింపే కదా, రా నాతో పాటు డ్యాన్స్ చేయంటారు. చేస్తావా? విగ్రహం ముందు వెళ్ళి చేయొద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు అని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేసుకొని, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. కానీ ఈరోజు ప్రభు మనకు బోధించేది ఏంటంటే, నీవు విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, వాటి ముందు వెళ్ళి డ్యాన్సులు చేయడానికి వీల్లేదు, విగ్రహార్పితమైన తినడానికి వీల్లేదు, వాటికి నమస్కరించడానికి వీల్లేదు, వాటికి పూజించడానికి వీల్లేదు అని చెప్తున్నాడు ప్రభు.
అలాంటి వాటికి ఎవరైనా నిన్ను ఆహ్వానిస్తే వారి దగ్గరకు కూడా వెళ్ళొద్దు. వారు ఎంత బంధువులైనా, ఎంత రక్త సంబంధైనా, ఎంత స్నేహితులైనా కూడా రాను అని చెప్పగలగాలి. నేను రాను, దయచేసి నన్ను క్షమించు, నా ప్రభు నాకు అలాగే చెప్పాడు కాబట్టి నేను రాను అని చెప్పాలి. రెండవది మత్తయి సువార్త, దీంట్లోనే రెండవ మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం చదవండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చాలు. రెండవ విగ్రహం ఏంటంటే, మన పిల్లలు రెండవ విగ్రహం కావచ్చు, మన తల్లిదండ్రులు రెండవ విగ్రహం కావచ్చు, మన పని కూడా విగ్రహం కావచ్చు, మన ధనము కూడా విగ్రహం కావచ్చు. అది కాకూడదు. అంటే దేవుని కంటే నీ పని నీకు ఎక్కువ కాకూడదు, దేవుని కంటే ఎక్కువ నీ తండ్రి నీ తల్లి కాకూడదు, దేవుని కంటే ఎక్కువ నీ పిల్లలు కూడా కాకూడదు. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి. ఒకవేళ దేవునికి కాకుండా నువ్వు నీ కొడుకుకో, కూతురుకో, నీ పనికో, మరి దేనికో ఇస్తున్నావు అంటే నువ్వు విగ్రహాన్ని పూజిస్తున్నట్టుగానే లెక్క దేవుడి దృష్టిలో. ఇది రెండవది. మొదటిదేమో డైరెక్ట్గా విగ్రహము పూజించకూడదు. రెండవది, దేవుని కంటే నువ్వు దేనికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చినా కూడా అది దేవుని దృష్టిలో విగ్రహమే. నీ పని నీకు విగ్రహం కాకూడదు. దేవుని పని విషయంలో నీ పనిని వదిలిపెట్టుకొనిరా. నీ కూతురు కంటే, నీ కొడుకు కంటే, నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ బంధువులందరికంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికే. ఒకవేళ ఇవ్వట్లేదు అంటే, వాటికే ప్రయారిటీ ఇస్తున్నావంటే నువ్వేం చేస్తున్నట్టు? నీకు వాళ్ళు విగ్రహంగా ఉన్నారని అర్థం. నీ పని నీకు విగ్రహం కాకూడదు, నీ ధనము నీకు విగ్రహం కాకూడదు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు నీకు విగ్రహాలు కాకూడదు. ప్రభు నీ కొరకు తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు, నిన్ను కన్నాడు. ఆయన విలువ పెట్టి నిన్ను కొన్నాడు. నీవు ఆయన సొత్తు. నువ్వు వేరే వాళ్ళ సొత్తు కాదు. నువ్వు ఆయనకి ప్రాముఖ్యమైన వాడవు. నీకు ఆయన ప్రాముఖ్యమైన వాడుగా ఉండాలి తప్ప నీ పని కాదు, నీ పిల్లలు కాదు, నీ తల్లిదండ్రులు కాదు. ఎవరు ఫస్ట్ ప్రియారిటీ? దేవునికి. దేవునికి ప్రియారిటీ ఇవ్వకుండా వేరే దానికి ప్రియారిటీ ఇస్తున్నావంటే నువ్వు విగ్రహ పూజ చేస్తున్నావని అర్థం. ఇక పనిష్మెంట్ వస్తుంది, రాలిపోతావు. ఒక్కొక్కటి. ఈరోజు నాకు ఫోన్ చేశాడు కొర్నల్ అన్న, ఆదివారం రోజు. అన్న చర్చికి వస్తున్నాడు. అబ్బా మా ఇంటి దగ్గర ముగ్గు వస్తాను కాబట్టి రాలేనన్నా, మళ్ళీ ఆదివారం వస్తాలే. సరే, మళ్ళీ ఆదివారం కొర్నల్ని ఫోన్ చేయ, అన్న ఇవాళ ఆదివారం చర్చికి వస్తున్నావా? అబ్బా ఆయన బాగాలేడన్నా, చూడ్డానికి వెళ్తున్నా హాస్పిటల్కి. సరేలే. మళ్ళీ ఆదివారం ఫోన్ చేస్తే, అన్న మందిరానికి వస్తున్నావా అని మళ్ళీ ఫోన్ చేశాడు కొర్నల్ అన్న నాకు. అబ్బా కొంచెం ముందు చెప్తే బాగుండన్నా, ఇప్పుడే నేను ఊరికి వెళ్తున్నాను. మెల్లిమెల్లిగా ఏం చేస్తాడు సాతాను? దేవునికి దూరం చేస్తాడు. పని ఇంపార్టెంట్, అన్న ఇంపార్టెంట్, తమ్ముడు ఇంపార్టెంట్, చెల్ల ఇంపార్టెంట్, అక్క ఇంపార్టెంట్ అంటగా మెల్లమెల్లగా దేవునికి దూరం అయిపోయి ఎక్కడికి వెళ్తాము? ఇక నరకానికి వెళ్ళిపోతాము. ఆదివారం రోజు నువ్వు ఏ పని ప్రోగ్రాం పెట్టుకోకు. దేవుడి సన్నిధిలో గడపాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. నీ నోటికి ముద్ద దిగుతుంది అంటే దేవుని కృపనే. తెలుసుకోండి, నేను ప్రతిరోజు ఆయన ఆహారం చెదరబట్టి నిజంగా ఈ ఆహారాన్ని ఇచ్చినావు ప్రభు అని హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఈరోజు నేను ఈ అన్నం తింటున్నానంటే ప్రభు నీ కృపనే, నీ దయనే. ఆయన దయ, ఆయన కృప లేకపోతే నీ చేతిలో ముద్ద ఉండదు. తెలుసుకో, ఆయన ముద్ద తింటున్నావంటే ఆయన దయ, ఆయన కనికరం. అలాంటి మంచి భోజనాన్ని దేవుడు నీకు ఇచ్చి తృప్తిపరుస్తున్నాడే. ఆయన సన్నిధికి రాక ఆయన్ని ఆరాధించకపోతే ఎలాగా? మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడే, మంచి వాతావరణాన్ని ఇస్తున్నాడే, చక్కని నిద్రని ఇస్తున్నాడే. నువ్వు ఆయన సన్నిధికి రాక ఆయన్ని ఘనపరచకపోతే ఎలాగ చెప్పండి? కాబట్టి ప్రతి ఆదివారం రావాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక ఉదాహరణ చెప్పాను. మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగాయి కదా. నేను రోడ్డు పైన నిలబడ్డాను. అప్పటికి 8:30 అవుతుంది, 9 గంటలకు ఎగ్జామ్. ఎవరు రావట్లేదు అనుకోండి, 15 నిమిషాలు ఉంది.
రఘు వచ్చాడు అనుకున్నాం. లిఫ్ట్ అడిగితే నాకు లిఫ్ట్ ఇచ్చాడు. బస్ స్టాండ్ కాడ దించకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గర దించి నాకు ఎగ్జామ్ టైంకి అందించాడు అనుకున్నాం. ఇప్పుడు రఘుకు నేను ఏమని చెప్పాలి చెప్పండి? థ్యాంక్స్ చెప్పకుండా ఫోన్ చెప్పేసి పోతే బాగుంటుందా? నేను అట్లా పోతా అన్న వాళ్ళు చెప్పాను థ్యాంక్స్ చెప్పకుండా. మరి ఇప్పుడు దేవుడు వారమంతా నిన్ను కాపాడినందుకు దేవునికి నువ్వు వచ్చి థ్యాంక్స్ చెప్పాలా వద్దా? సమాజము మందిరములో ఆయనకి థ్యాంక్స్ చెప్పాలా? జనులందరి మధ్యలో చెప్పాలా? ఒకవేళ నువ్వు థ్యాంక్స్ చెప్పకపోతే, నేను రఘుకు థ్యాంక్స్ చెప్పకపోతే ఎట్లా మీరు ఫీల్ అవుతారో దేవుడు కూడా అలాగే ఫీల్ అవుతాడా కాడా? ఆయన చెప్పాలన్న ఉద్దేశం కాదు, ఆయన సన్నిధిలో కనబడాలన్న ఉద్దేశం దేవునిది. నువ్వేదో కృతజ్ఞతాస్తులు చెప్పాలని కాదు ఆయన ఉద్దేశము, దేవుని సన్నిధిలో కనబడాలన్నది ఆయన ఉద్దేశము. దేవుని బలము చేత, దేవుని శక్తి చేత, దేవుని మహిమ చేత ఆయన నిన్ను నింపాలన్నది ఆయన యొక్క ఉద్దేశం. ఆయన కోరుకునేది అది. మనం కోరుకునేది నా దేవుణ్ణి స్తుతించాలని మనం కోరుకునేదే ఉండాలి. నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు నాకు ప్రాణాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, నా అవసరతలు తీరుస్తున్నాడు, ఈరోజు తినగలుగుతున్నానంటే ఆయన కృపనే. కనుక నేను ఆయన సన్నిధికి వచ్చి అందరి ముందు, పరిశుద్ధులందరి ముందు నేను ఆయన గణపరచకుండా ఎలా ఉండగలను అని పరిగెత్తుకొని రావాలి. ఇలా రాకుండా నీ పని నిన్ను ఆటంకపరుస్తుంది, లేదంటే ప్రతి విధమైనటువంటి రకరకాల కార్యాలు నిన్ను ఆటంకపరుస్తాయి. అవన్నిటిని ఛేదించుకొని ప్రభు పాద సన్నిధికి రా, లేదంటే నువ్వు విగ్రహాన్ని పూజిస్తున్నట్టే అని వాక్యం చెప్తోంది. ఇది రెండవది. ఇక మూడవది చాలా డేంజరస్. చదువుదాము, తీయండి. మూడవ మాట చదువు బేట. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూడా ఏం చేశారంట? 23,000 మంది చచ్చిపోయారు. దేన్ని బట్టి? వ్యభిచారాన్ని బట్టి. చాలా డేంజరస్ పాపము. తన సొంత శరీరము, ఇది ఈ శరీరం ఇప్పుడు ఎవరిది? దేవుని శరీరము, దేవుని అవయవమై ఉన్నాం. దీన్ని వ్యభిచారం చేయడానికి అప్పచెప్తాము ఈ శరీరాన్ని? ఒప్పుకుంటాడా దేవుడు? 23,000 మందిని ఒకేసారి చంపేశాడు దేవుడు. అర్థమవుతుందా? ఈ శరీరము దేవుడు తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన సొత్తు మనము, ఆయన అవయవమై ఉన్నాం మనము. అర్థమవుతుందా? ఆయన అవయవాన్ని తీసుకెళ్ళేసి వేశ్యకు అప్పచెప్తావు, దీన్ని ఒప్పుకుంటాడా? చంపేస్తాడు. 23,000 మంది చంపేశాడు. తన సొంత ప్రజలనే, సొంత పిల్లల్ని చంపిన ఆయన దత్తపుత్రులమైన మనల్ని చంపడా? చంపేస్తాడు. చాలా జాగ్రత్త. వ్యభిచారం చేయొద్దు, వ్యభిచారపు ఆలోచనలు ఉండొద్దు. వ్యభిచారాన్ని జయించాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. పరలోకానికి వెళ్ళాలనే గురి కలిగి ఉన్నావా? అయితే వ్యభిచారం జోలికి వెళ్ళకు. వ్యభిచారపు తలంపులు రానివ్వకు, వ్యభిచారపు ఆలోచన రానివ్వకు, వ్యభిచారము చేయకు అని చెప్తున్నాడు. దానికి మించి ప్రభు ఏం చెప్తాడు? నువ్వు చూపుతో కూడా పాపము చేయొద్దు అని చెప్తాడు మన ప్రభు. నీ చూపులో పరిశుద్ధత ఉండాలా? ఏ ఉద్దేశంతో స్త్రీని చూస్తున్నావు, ఏ ఉద్దేశంతో పురుషుని చూస్తున్నావు, ఆ ఉద్దేశాన్ని దేవుడు గమనిస్తాడు. నీ చూపు సరి అయిందిగా ఉండాలి. రోజు నుండి అది స్త్రీ అయినా పురుషుడైనా మన చూపు ఎలా ఉన్నాయి, ఏ ఉద్దేశంతో నువ్వు చూస్తున్నావో దేవుడికి తెలుసు. అది పాపమే, అది వ్యభిచారమే. తన హృదయంలో మోహిస్తే గనక, వ్యభిచారం చేస్తే ఏ శిక్ష వస్తుందో తన హృదయంలో కూడా మోహిస్తే అలాంటి శిక్షనే వస్తుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. కనుక నీ చూపులు జాగ్రత్తగా ఉండనివ్వు. ప్రభువును వేడుకో. ప్రభు చూపుల మీద జయ జీవితాన్ని ఇస్తాడు. నీ చూపు ద్వారానే నీ హృదయం చెడిపోతుంది. నీ చూపు సరిగా ఉన్నట్టయితే నీ హృదయంలో అలాంటి తలంపులు రావు. కాబట్టి చూపును సరి చేసుకోవాలి. అంటే మనం ఏ ఉద్దేశంతో చూస్తున్నామో మనం గమనించుకొని ఆ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. నేను ఒక స్త్రీని ఏ ఉద్దేశంతో చూస్తున్నాను, నేను ఒక పురుషుని ఏ ఉద్దేశంతో చూస్తున్నాను, నీకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. ఆ ఉద్దేశాన్ని, ఆ చూపును మార్చుకోవాలి. ఈరోజు మార్చుకుంటే హృదయంలో పాపం జరగదు. ఒకవేళ మార్చుకోకపోతే హృదయంలో చూసాము, హృదయంలో మోహిస్తాము, పాపం చేస్తాం. శరీరాన్ని అప్పచెప్పుకొని పాపం చేస్తే ఏ శిక్ష వస్తుందో హృదయంలో, అంతరంగంలో కూడా అదే ఆలోచన కలిగితే కూడా అదే శిక్ష వస్తుంది. ఈరోజు నీ గోల్, నీ లక్ష్యం ఏంటి? పరలోకంలో ఉండడమా దేవునితో పాటు? అయితే చెడ్డవాటిని ఆశించకు. ఏ రోజు పరలోకంలో దేవునితో పాటు ఉండము నీ లక్ష్యమా?
అయితే విగ్రహాల జోలికి వెళ్ళకు. నీకంటే దేవుని కంటే ఎవరు ప్రాముఖ్యమైన వారు కాకూడదు. దేవుని ఇంటి కంటే నీ పని కూడా ప్రాముఖ్యమైనది కాకూడదు. అట్లయితే నువ్వు విగ్రహాల జోలికి వెళ్తున్నట్టయితే. కాబట్టి విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. మూడోది, వ్యభిచారం చేయొద్దు. శరీరము ద్వారా చేయొద్దు, హృదయము లోపల కూడా చేయొద్దు. కన్నులు జాగ్రత్తగా ఉంచుకోవాలా, చూపును జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇవి 3 గనుక జయిస్తే పరలోకంలో ఉంటామా ఉండమా? ఇంకా 2 ఉన్నాయి. ఈ రెండిటి కొరకు ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఇవి రెండిటి కోసము మరలా నెక్స్ట్ సండే మనం చూద్దాం. ప్రభు మనకు చిత్తమైతే నెక్స్ట్ సండే చూద్దాం. ఇప్పుడు 3 విషయాలు. ఫస్ట్ది ఏంటి చెప్పండి? చెడ్డవాటిని ఆశించొద్దు. ఆశించేటట్టుగా చేస్తారు మీ ఫ్రెండ్స్, లోకస్తులైన ఫ్రెండ్స్. వాళ్ళకి దూరంగా ఉండు, జయిస్తావు. వాళ్ళ లోపల మిశ్రిత జనం ఉండబట్టే కదా కీరకాయలు, దోసకాయలు, ఆ మటన్లు, చికెన్లు, చేపలు ఏవేవో ఉండే అన్నీ గుర్తుకొచ్చినాయి. వాడు చేయబట్టే కదా వీటి గుర్తుకొచ్చింది. మనం వాళ్ళతో లేకపోతే అవేం గుర్తుకు రావు. మనం ఏది ఇచ్చినా కూడా ఇష్టంగా తినేస్తాం అంతే. కాబట్టి ఫ్రెండ్స్ని పక్కన పెట్టు. నీలో ఉన్న ఆలోచనని పక్కన పెట్టు. ఈరోజు నేను అదైతేనే తింటాను, ఇదైతేనే తింటాను, నాకు అది కావాలి, ఇది కావాలని ఆలోచన పక్కన పెట్టు. రెండోది, ఆ మిశ్రిత జనమైనటువంటి నీ ఫ్రెండ్స్ని పక్కన పెట్టిక జయిస్తావు. రెండోది ఏంటి? విగ్రహారాధన చేయకు, దాని జోలికి వెళ్ళకు. రెండవ విగ్రహారాధన, నువ్వు దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఏది కాకూడదు. దేవుడే ప్రాముఖ్యమైన వాడు. ఎందుకంటే దేవుడు నిన్ను కొన్నాడు, దేవుని సొత్తు నీవు. ఆయనే ప్రాముఖ్యమైన వాడుగా ఉండాలి. మూడోది ఏంటి? వ్యభిచారం చేయొద్దు. క్రియల ద్వారా వ్యభిచారం చేయొద్దు. రెండవది, హృదయంలో కూడా వ్యభిచారం చేయొద్దు. నీ చూపు సరిగా ఉంటే వ్యభిచారం చేయము. చూపు ద్వారా చూపును మార్చుకోవాలి. నేను ఏ ఉద్దేశంతో చూస్తున్నాను అనేది మార్చుకోవాలి. అది దేవునికి తెలుసు. కాబట్టి 3 విషయాలలో మనల్ని దేవా నన్ను క్షమించు, మీ రక్తం చేత కడుగు, ఈ 3 మీద నాకు జయ జీవితం నాకు ఇవ్వు అని యథార్థంగా మనం ప్రార్థన చేద్దామా? మోకరించండి.